నీలో దేవుని లక్షణాలు కనబడాల. ఆత్మీయుడవైతే ఈ లోకానికి నువ్వు ఆత్మీయుడుగానే కనబడాలా. తెల్లబట్టలు వేసుకుంటే లోకానికి ఎట్లా కనపడతావు? అవా ఎవరికన్నా పచ్చబట్టలు కనపడతావా? ఎర్ర బట్టలు వేసుకుంటే ఎట్లా కనపడతావు? నేనేం వేసుకున్నాను? ఈ కలర్ ఎవరు చెప్పలేరా? ఏ కలర్ అవ్వా? మా అమ్మగారికి ఇష్టం ఇది. ఇటువంటి 2-3 కొనిచ్చేది నాకు, మెరూన్ అంగీలు కావాలని. ఈ అంగి నాకు మంచిగా ఉంటుందని. ఇది లాస్ట్కు మ్యారేజ్ డేకం వచ్చింది మొన్న వివాహ వార్షికోత్సవానికి సంఘస్థులు పెట్టారు బిడ్డలు. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇప్పుడు నేను ఏ కలర్లో కనపడుతున్నాను? కొంతమంది ఎర్రగన్నారంటే నీకు అందుకే చెప్తున్నా. అది నేను చెప్పేది. క్రైస్తవుడిగా నువ్వు ఎలా కనపడాలంటే లోకానికి ఎలా కనపడాలా కాదా? క్రైస్తవుడు అయితే ఇంకేమంటాం? ఆత్మీయుడవైతే, భక్తిపరుడవైతే, మంచోడివైతే, చెడ్డవాడివైతే. అందుకోసమే గింజలను బట్టి చెట్టేసొంటిదో చెప్పొచ్చునట. అవునా కాదా? ఇత్తనాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పొచ్చునట. అందుకే మనల్ని బట్టి మన భక్తి ఎలాంటిదో, మన జీవితం ఎలాంటిదో, మన గుణం ఎలాంటిదో చెప్పొచ్చు. హల్లెలూయా. అందుకోసమే ఇది నాకు జ్ఞాపకం చేస్తున్నాను. మేలు చేయకపోవడం పాపం. ఈ మేలు గురించి 5 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనమట మేలు చేయడానికే దేవుడు మనల్ని సృజించాడు. ఎందుకమ్మా? నువ్వెందుకు పుట్టావు? ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి. మనం మేలు చేయడానికి పుట్టామని చెప్పండి. ఎందుకు పుట్టాం? క్రైస్తవులుగా ఎందుకు పుట్టామో తెలుసా? తల్లి గర్భంలో గురించి కాదు అని చెప్పేది. దేనికోసం? క్రైస్తవులుగా మనం ఎందుకు జన్మించామంటే మేలు చేయడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 చదువుదాం త్వరగా, టైం పరిగెడుతుంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఎవరి యందట? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాం. హల్లెలూయా. ఆయన పరికరాలం మనం. ఆయన వాడుకునే పాత్రలు. హల్లెలూయా. నువ్వు ఎవరి పాత్రవు అంటే ఎవరు వాడుకుంటే వాళ్ళకే అయ్యా. మా మామయ్య అంటాడు, రిటైర్ అయిన తర్వాత మామయ్య వరంగల్ పోదాం మొత్తం అంటే ఆయన ఒక శాస్త్రం చెప్పేవాడు. ఇడిచేసిన చెప్పులట ఎవలేసుకపోయినాం కదట. ఏమంటారు ఇంటి ముంగట? ఏమన్నారమ్మా? అంతేనా? ఏమో అంటారు దట్. ఆ చెప్పులట ఎవరు పడితే వాళ్ళు వేసుకపోతారట. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళను నాకేం పని అయ్యా, ఎట్రమ్మంటే అటు వస్తా, నాకేమన్నా కరసా అన్నాడు అన్నట్టు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క పని వాళ్ళము. ఏమంటాం? ఆయన పని చేయడానికి మనం సృష్టించబడ్డామన్న సంగతి మనకేమాత్రం గుర్తులేదండి. వింటున్నారా? మనం ఎలాంటి పాత్రలం అంటే దేవుడు వాడుకోగలిగిన పాత్రలు మనమంతా. హల్లెలూయా. మనం ఒట్టి పాత్రలం. ఈ ఒట్టి పాత్రలో తన మహిమను నింపట, మనల్ని తన మహిమ కొరకు వాడుకుంటాడట. పౌలు భక్తుడు అదే చెప్తాడు. మనం పాట పాడతాం కానీ ఆ పాటలో ఉన్న మీనింగ్ మనకు పనిలా. హల్లెలూయా. పాటలు మాత్రం జోరుగా పాడతాం. ఎందుకు? రాగం ఇచ్చాడుగా దేవుడు. రాగం ఉంటే సరిపోదు. హల్లెలూయా. పాటలు పాడితే సరిపోదు. ఆ పాటకు తగిన జీవితం కావాలి. ఆ భక్తులు అనుభవించి పాటలు రాస్తే మనమేమో పెదవులతో పాడతాం. నాకు రాగం ఉంది, నేను చాలా బాగా పాడుతాను, పాడేటోళ్ళకి ఈ ఫీలింగ్ కూడా ఉండొద్దు. నేను చెప్తున్నా. ఏ ఫీలింగు? నా పాట షాన్రోలు అని పాట నాకు అసలే పాడతలేవు కదా మైక్లా అంటే పాడుతుందట. ఈమె భక్తి కొరకు కాదు ఈమె పాడేది. ఈమె జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు కొరకు సమర్పణతో కాదు పాడేది. ఎవరో ఈనాళ్ళని పాడడం ఇది భక్తేనా? ఎవరి కోసమే చేసేది భక్తి కాదు. నేను అదే చెప్తున్నా. నీ కొరకు నువ్వు చేయగలుసుకునేదే భక్తి. హల్లెలూయా.
నీ జీవితాన్ని కట్టుకోగలిగేది భక్తి. నిన్ను నువ్వు సరి చేసుకునేది భక్తి. హల్లెలూయా. నిన్ను సరిచేయంది ఏదైనా అది పాపమే. అర్థమవుతుందా? నిన్ను సరిచేయాల, నీ భక్తి నీకు మేలు చేయాలి, నిన్ను సరిచేయాల. అది గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేలు చేయడానికి ఏమంది అక్కడ రాయబడిన మాటల్లో 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని. వేటి అందట అంటే సత్క్రియలు చేయుటకై మనము ఏం చేయబడుతున్నాం? వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఏం నిర్ణయించాడంటే సత్క్రియలు, మంచి క్రియలు, మంచి మాటలు, మంచి పద్ధతులు, మంచి లక్షణాలు, మంచి గుణగణాలు, ఎదుటి వారికి మేలు చేయడం, ఎదుటి వారిని ప్రోత్సహించడం, ఎదుటి వారి బాధల్లో పలకరించడం, ఎదుటి వారి కష్టాల్లో సహకారులుగా నిలబడడం, ప్రార్థన చేయడం, తోచింది సహాయం చేయగలగడం, అధైర్యంగా ఉన్న వాళ్ళని ధైర్యపరచడం. ఈరోజు క్రైస్తవులకు తీరికే లేదు. ఏమి లేదు? సమయం లేదు. ఫోన్లో కూడా మాట్లాడారు బాగలేని వాళ్ళకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అందుకోసం బైబిల్ చెప్తుంది, సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. మనం ఆయన పాత్రలం. మనలో తన మహిమను నింపాలనుకుంటాడు, తన మంచితనమంతా మనలో నింపాలనుకుంటాడు. హల్లెలూయా. ఆదివారం మందిరానికి వచ్చేది తెలుసా? ఎందుకు వస్తావు తెలుసా? ఎందుకు వస్తావు? ఆశీర్వాదం కొరక, దీవెన కొరక, డబ్బుల కొరక, ఆస్తుల కొరక, అధికారుల కొరక అనుకుంటున్నావా? కాదు కాదు, దేవుని మంచితనము నీలో నింపుకోవడానికి. హల్లెలూయా. లేకపోతే పొద్దుగా లొల్లి పెట్టుకొని వచ్చినామతోని సాయంత్రం దాకా అట్లే ఉండవు నువ్వు. నీలోనికి దేవుని మంచితనం రాకపోతే నీలో పగగానే ఉంటుంది, ద్వేషం ద్వేషంగానే ఉంటుంది, కోపం కోపంగానే ఉంటుంది. దేవుని మహిమ, దేవుని మంచితనము నీలోనికి ఎప్పుడు వస్తుందో నీలో ఉన్న చెడుతనాన్ని మంచితనం ఏం చేస్తుంది? తీసేస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు పొందుకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే పొందుకుంటాం. హల్లెలూయా. దాంతోపాటు ఏమంటాం, డబుల్ ప్యాకేజ్. ఎప్పుడైనా మందిరంలో దొరికేదంతా కూడా ఏంటో తెలుసా? డబుల్ ప్యాకేజ్. మనం దేవుణ్ణి అడగాల్సిందేమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏంటమ్మా అంటే నేనేమంటున్నాను? మనశ్శాంతి లేకుండా మందిరానికి వచ్చావు, నెమ్మది లేకుండా మందిరానికి వచ్చావు, ఇంట్లో సమస్యలు ఉన్నాయని మందిరానికి వచ్చావు. వింటున్నారా? నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? మనశ్శాంతి లేనప్పుడు ప్రభువా నాకు డబ్బులు కావాలని అడుగుతావా? నాకు రోగం బాగు చేయని అడుగుతావా? ఏమడుగుతావు? ఏది నీకు లేదో, కొరతగా ఉందో దాన్ని అడుగుతావు. అయితే మన దేవుని మందిరంలో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం అడగాల్సింది దేవుని ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మ సంబంధమైన విషయాలే అడగాల. ఆమేన్. హల్లెలూయా. ఏం అడగాల? ఆత్మ సంబంధమైన విషయాలు. ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి అంటే చెప్తాను, వినండి. ఏంటో తెలుసా? దేవా నా బ్రతుకును బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, ఇదిగో నా కుటుంబాన్ని నిలబెట్టు, నేను నీ కొరకు బ్రతకాలి, నేను నీ సాక్షిగా నిలబడాలి, ఈ లోకంలో నేను ఒక గొప్పవాణ్ణి కావాలి, నేను ఒక గొప్పదాన్ని కావాలి, నేను నీ కుమార్తెగా ఈ లోకంలో ఏం చేయాలి? నిలబడాలి. ఇవే ఆత్మ సంబంధమైన. రోగం తొలగి, అప్పులు తీర్చు, రోగాలు పోగొట్టు, ఈ ప్రార్థనలు పనిచేయి. ఇవేమో శరీర సంబంధమైన ప్రార్థనలే. ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఏంటంటే ఎబ్బేజు చేశాడు. ఎబ్బేజు ఏం చేశాడు? అయ్యా ఇదిగో నన్ను కీడులో నుండి తప్పించు. ఇది ఆత్మ సంబంధమైన. నా సరిహద్దులను విశాలపరచు, కీడు రాకుండా నన్ను తప్పించు. ఇందులో శరీర సంబంధమైన ఉన్నాయా? అప్పులు తీర్చు, ఆర్థిక ఇబ్బందులు ఇచ్చు, ఇల్లు కట్టి పెళ్లి చేయి, ఉన్నాయా? ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏది అడిగినా ఒకటే అడుగు, దేవా నేను యాకోబు వలె గొప్పవాణ్ణి కావాలి. ఇది ప్రార్థన అంటే. దేవుణ్ణి అడగాలంటే ఏందో తెలుసా? నేను ఈ లోకానికి, ఈ ప్రపంచానికి తెలవాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం. అబ్రహాం చేసిన ప్రార్థన అదే. వింటున్నారా? అబ్రహాముని దేవుడు పిలిచిన పిలుపు అదే. దేవా నాకు ఒక్క ఉద్యోగం ఇస్తే చాలు ప్రభా. ఆ ఉద్యోగం రాదు, నీ ఏజ్ మించిపోతుంది, ఏం లాభం?
ఉద్యోగం 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 అనేట పడితే పెళ్ళి కావాలి పెళ్ళిగా 10 ఏళ్ళు అవుతుంది అయ్యా ప్రార్థన చేయబట్టి. ఏం కావాలని 10 ఏళ్ళు అయినా ఒక్క సంబంధం వచ్చిన సంబంధాలన్నీ ఒకటి కుదరకపాయ. దాని గురించి చేయొద్దు. మీకు అర్థం కావట్లే లాజిక్లు. హల్లెలూయా. నా జీవితం ఏంటి ప్రభు అని చేయాలా ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు. నేనేం చేయాలి ప్రభు అని అడగాల. ఎవరిని? ఇది పక్కకు పెట్టి, దేవా నా పెళ్లి విషయంలో ఇప్పుడున్న చిన్న వాళ్ళకి అవుతుంది ప్రభా, ఇప్పుడున్న పిల్లగాళ్ళకి అవుతుంది ప్రభా, నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి ప్రభా, నాదేదో లోపం అనుకుంటాను ప్రభా, నన్ను లోకమంతా ఏమనుకుంటాను ప్రభా అని ప్రార్థన చేస్తే పెళ్ళి కాదు. గుర్తుపెట్టుకోలే. నేనేం చేయాలి ప్రభా, నేను ఎలా బ్రతకాలి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నన్నేం చేయమంటావు ప్రభా అని అడిగే వాళ్ళు కావాలి దేవునికి. వాళ్ళకు సమాధానం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొట్టమొదటి చెప్పాను, ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి, కానీ ఒక మాట చెప్పాను. ఏమన్నా తెలుసా? మేలు చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకోసమే సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. మేలు చేయడానికే పుట్టాం. పక్క వాళ్ళతో ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి. నువ్వు మేలు చేయడానికే పుట్టినావు అని గట్టిగా. నువ్వు మంచి చేయడానికే పుట్టినావు. ఎందుకంటే చెడుతనం ఉండొద్దు. ఇప్పుడు ఊసిపోవాలి, అది ఊసిపోవాలి చెడుతనం ఉంటే. హల్లెలూయా. పోయిన వారంలో ఒక సహోదరట, ఎందుకంటే నాకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు, నాకు ఈ బాధలు అనిపిస్తాయి. నేను నేర్పించేది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, నా కష్టం ఏంటి, నా ప్రయాస ఏంటి, నేను ఒర్రేదేంటి, నేను వాక్య భాగంలోకి వెళ్ళి చూపించేది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, నేను కట్టెందుకొని కొట్టకపోతే ఇంకేం చేయాలి నాకు అర్థం కాదు. పోయిన వారంలో ఒక సహోదరట తల్లిని కోల్పోయిందండి. తల్లిని చనిపోయింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. బాధలో ఉంది. ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా నెమ్మది దొరుకుద్దా? ఆదరణ దొరుకుద్దా? నెమ్మది దొరుకుద్దా? సమాధానం దొరుకుద్దా? ఇంకా ఏంటంటే సగం భక్తులకు చచ్చిపోయిన వాళ్ళు ఎంటబడి ఏం చెప్తారు తెలుసా? తెలం దాకా నిద్రపోనియరు. మీకు తెలుసో తెలియదు. సగం భక్తులకు. అవునా కాదా? అది ఇంట్లోలే కావచ్చు. అంత ఎట్లా తిక్క అవుతుంది అయ్యా, నిద్ర పడతలేదు, అంత గాయ అవుతుంది, అసలు మనసు ఉంటలేదు అని చెప్తుంటారు. ఎందుకు? సగం భక్తే కనుక. అయితే ఆ వారంలో సహోదరి తల్లిని కోల్పోయి నెమ్మది లేక, సమాధానం లేక, వాళ్ళు కూడా సగం భక్తులే అనుకో. అయితే నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు, అయ్యా నాకు అంత మనసు బాగాలేదు, అంత నెమ్మది లేదు, ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను, ఇంటికి రావచ్చా అంటే రండి అని చెప్పా. మన చర్చకు వచ్చేవాళ్ళు కాదు, ఆరాలు తీయొద్దు ఇటువంటి విషయాలు, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పా. అంటే రండమ్మ ప్రార్థన చేస్తానని చెప్తే ఏం చేయాలా? వస్తానన్నది. అన్నాక ఎవరో మరతెల్లారి కలిసట. ఎప్పుడవ్వా? మరతెల్లారి కలిసట. నేను అయ్యగారి దగ్గర పోయి ప్రార్థన చేసుకొచ్చుకుందాం అనుకుంటానా, నాకు పానం మంచిగా అనిపించలేదు, మనసు అంత ఎట్నో ఉన్నది అని చెప్తే ఈ తల్లి ఏం చెప్పాలి మరి? అందుకే చెప్పా ఇప్పటిదాకా నేను, మీరు నంగి వేసుకుంటే ఎర్రంగి లెక్క కనపడితే ఎట్లా? ఇదేమంగి? ఇది ఏ అంగి? నీకు తెల్ల బట్టలే కవ్వపడదు అనుకో, నీదా లోపం నాదా? మరి నేను ఏమి నేర్పిస్తానో నువ్వేం నేర్చుకోవాలా? అర్థమవుతుందా మీకు? నీవు ప్రార్థనకు వచ్చే విశ్వాసి ఈ సంఘంలో ఉంటావు, ఈ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తావా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఏమనాలి? నీకెందుకు భక్తి అంటాను నేను. నీకు బైబిల్ ఎందుకు, నీకు భక్తి ఎందుకు, నీకు ప్రార్థన ఎందుకు, నీకు దేవుని పేరెందుకు, లోకంలో బతుకు అంటాను నేను. అంతే, నీకు అదే మంచిది. ఇటువంటి అసమర్థ పనులు చేయకండి. ఇక మా అమ్మ గురించి చెప్తాను, ఇక్కడే ఉంది కదా మా మమ్మీ కాబట్టి ఏమనుకో చెప్తాను. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయింది ఎక్కడమ్మా ఉన్నారా మీరంతా? ఈయనే ఉన్నారా? పెళ్ళి ఎక్కడ చేశాను? చర్చి పెళ్ళిలో ఇక్కడ చర్చిలో పెళ్ళి అయింది. రిసెప్షన్ ఎక్కడ పెట్టాను? ఇంటికాడ కూర్చోబెట్టాను. అంటే ఇప్పుడు పెళ్ళి ఎక్కడ అయింది? మళ్ళీ అదే చెప్తారు. మా ఇంటికాడ అయిందా కాలేదా? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయిందా? ఒకటి అయిపోయిందా? రెండోది, పెళ్ళి అయిపోయిన తర్వాత వారానికి కొత్తిళ్ళ కాడ ముసలాయన చనిపోయాడా లేదా?
ఏం పేరు ఆయన పేరు? ఉప్పలయ్య తాత చనిపోయాడు, ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. చనిపోయినాక సావుకు అయ్యో తెలిసినోడు కదా పోయి చూసొద్దామంటే మా అమ్మ సావు చూసొద్దామ్మా ఊళ్ళో ఆయన పోతుంది. ఏంటిది అని పోతుంది. సగానికి పోగానే ఒక అమ్మ అన్నదట కదా, పెళ్ళైన నెల కాకముందే సాగు పోతారా? ఏం పెళ్ళైన ఇంటి నుంచి అది అన్నారా? అయ్యా వింటున్నారు అబ్రాం గారు, అందరికి తెలవాలని చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది, బయట వాళ్ళది అంటున్నాం అయ్యగారు నా గురించి గిట్లా అంటాడా సంఘంలో అని బాధపడతారు. అందుకే నా గురించే చెప్తా. అందుకే పెళ్ళైన ఇంటి నుంచి సాగుపోతారా నెల కాకముందుకే అన్నారట ఎవరో. అనగానే మా అమ్మకు అనుమానం వచ్చింది, ఇక డౌట్ వచ్చింది. ఇక ఇనంది ఇంటి ఎట్లుంటుంది, వెనక తిరిగి వచ్చింది. నేను అప్పుడు నాకు తెలియలే ముచ్చటంత, నాకు కొద్ది రోజులు అయినాక తెలిసింది. నేను పోయినా చూసి వచ్చిన, పెళ్ళి ఎవరి ఇంటికాడ అయింది, నేను పోయాము చూసి వచ్చిన, అయిపోయింది. తర్వాత ఇంకో రెండో సాగు వచ్చింది. రెండో సాగు వస్తే ఏమైంది మమ్మీ చావు పోదామా అని అడిగిన. అంటే అప్పుడు మెల్లగా ఈ ముచ్చట తెలిగించింది. ఏ ముచ్చట, నెల అయ్యేదాకనట పోవద్దట అన్నది. ఎవరు చెప్పింది నీకన్నా అంటే మనం బైబుల్ నమ్ముకున్నాం కదా, పట్టుకున్నాం కదా, మనకి ఇవేం వర్తించవు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, లోకంలో ఉన్న ఏవి మన మీద పనిచేయవు. ఈ శిక్షలేమి దోషాలేమి మనకు అంటుకోవు, చుట్టు లేదు, అట్టు లేదు, ఏది లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు ఉన్నదా అయ్యా చుట్టూ ఉన్నదా? అబ్రాం గారు వాళ్ళ అమ్మ చనిపోతే తమ్ముని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చాడు తెలుసా. ఇప్పుడు ప్రతిరోజు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడిపోయేవాళ్ళు. ఏమంటాం, తలగొరివి పెట్టింది ఎవరు తెలుసా? చిన్న ఆయన పేరు ఏం పేరు? ఏలియా గారు. ఇద్దరు కలిసి వచ్చి ఆయా కార్యక్రమాలు ఎట్లా చేద్దామని చాలా విషయాలు, కుటుంబ విషయాలు మాట్లాడడం. ఇద్దరు వచ్చి మా ఇంట్లో నడింట్లో కూర్చున్నారండి. ఏడ కూర్చున్నారు? ఆకిట్లా కాదు, నడింట్లో కూర్చున్నారు. మరి మాకేం కాలేగా, నేను ఎవరిలో ఉన్నాను? ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ఎవరు చెప్తే ఆడుంటే గదే వస్తుంది, నీకు గుర్తుపెట్టుకో. నేను అదే చెప్తున్నా. తర్వాత కోపం చెత్తి వచ్చింది. ఇంకోటి ఏం తేలిందంటే, మరి ఎండాకాలం అయిపోతుంది, మామిడికాయ పచ్చడి పెట్టాలా వద్దా? అమ్మ ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మీ ఇళ్ళల్లో అనుమానాలు ఉంటాయి, అందుకనే మా ఇంట్లోకి వెళ్ళే చెప్తా. ఓకే, హల్లెలూయా. మంచి విషయాలు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటే నేనేం చేయ, నేను సేవ మంచి చేసుకొని వేరే ఊరుకు తట్టపుట్ట చదువుకొని పోవాల్సిందే, లాభమే లేదు నాకు. అర్థమవుతుందా? పెళ్ళైన వాళ్ళు ఇంట్లోనట, ఇది నాకు చెప్తలేదు ముచ్చట, నాకు వెనుకుంటుంది కదా ఒక ఆమె, ఉన్నదా లేదా? ఎవరున్నారు? అక్కడ ఏ మొలక ఇత్తనం పడి మొలుతుంది అన్నట్టు. నాకు చెప్తే ఎవరు చెప్పి నీకు బరాబరి వీటి సుత్తా, పాడైపోతే పారెత్తా. హల్లెలూయా అని పెట్టుకున్నాం. మంచిగా ఉన్నది. మేమిద్దరమే పెట్టినాం మామిడికాయ తొక్కు. అమ్మగారు పెడితే నేను వంకలు పెడతానని ఏది చేసినా, చేపల కూర అయినా ఏదన్నా ఉంటే అయ్యగారు దా వేస్తే సరిపోతుందా చూడు, మళ్ళీ నీళ్ళు అంటావు, లేకపోతే ఇట్లా నేను వంకలు పెడతానండి. మా ఇంట్లో కాబట్టి బయట పెట్ట ఎట్లున్నా తింటా. హల్లెలూయా. సరే అన్నీ నేర్పుతున్నా. ఎందుకు తెలుసా? మామిడికాయ తొక్కు పెట్టాము. ఎక్కడా పెళ్ళి అయిన ఇంట్లోనే మంచిగా ఉన్నది. మీరు ఎప్పుడన్నా మా ఇంటికి భోజనానికి ఎత్తేస్తాం, ఒక్క ఎత్తాం. ఓకేనా? పెట్టిందే 10 కాయలు. హల్లెలూయా. రైట్. ఎందుకు ఈ విషయాలని